తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఆ మత్స్యకారుడు మొత్తం ఉన్నారు. ఆ కథ ఏమిటి, ఈయన ఎలాంటి ఇబ్బందులు గతంలో పాకిస్తాన్లో ఉన్నారు, మనం కొంత ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ మత్స్యకారుడు ఉన్నారు. అయ్యా, మీ పేరేమిటి? నా పేరు గనగల రామారావు. గనగల్ల రామారావు గారు, అసలు ఏంటి, ఎందుకు ఇన్స్పైర్ అయ్యి మీ సినిమా, మీ కథను సినిమా రూపంలో తీనున్నారు? అంటే కల్లో కూడా అనుకోలేదండి. సర్ప్రైజ్, సడన్గా షాకింగ్. మాకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము అలాగే అది అంటే జీవితాంతకాలం అంటే ఇప్పుడు వచ్చాం భారతదేశంలో పాకిస్తాన్ దొరికారని యావత్ ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. కానీ రియల్ స్టోరీ తీయడం ఏంటంటే మాకు చాలా అదృష్టం. అసలు మీరు ఏ సందర్భంలో ఇలా పాకిస్తాన్లో చిక్కుకున్నారు, ఎక్కడ చిక్కుకున్నారు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తర్వాత ఎలా మరి తిరిగి భారతదేశం వచ్చారు? అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ జెట్టీలు లేవు ఇక్కడ. అక్కడ గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్కు ఫిషింగ్ హార్బర్ జెట్టి ఉంది. ప్రతి 20 కిలోమీటర్లకు మనకి ఇక్కడ జెట్టీలు లేక ఇక్కడ ఏటకి వెళ్తుందో తెప్పల బోల్తో పడి తెప్పల కింద మత్స్యకారుడు ఉండిపోవడం, ప్రాణాలు పోతాను, వలసలు వెళ్ళిపోవడం జరిగింది. ఆ వలసలు వెళ్ళిపోయిన క్రమంలో వాతావరణం బాగాలేక అక్కడ సముద్రంలో పాకిస్తాన్ పోస్ట్ గార్డులు దొరకడం జరిగింది. 2018 11 నెల 27వ తారీఖున దొరికిపోయాం మేము. అక్కడ అదే కరాచీ జైల్లో పెట్టారు మాకు. ఈ కథ తీయడం, ఆయన నాగ చైతన్య హీరో అవ్వడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే మరవలేం జీవితంలో. మీరు మత్స్యకారులు వెళ్ళారు, మొత్తం ఎంతమంది వెళ్ళారు, ఎలా దొరికిపోయారు, ఎలా విడుదలయ్యారు? ఎలా దొరికిపోయామంటే చెప్పాను కదా, ఏటకి వెళ్ళాం సముద్రంలోకి గుజరాత్. అలా పోలు బందర దూరకాకాశ వెళ్ళేటప్పటికి వాతావరణం మంచు వల్ల మాకు జీపీఎస్ ఫిష్ వెంటర్ ఉంటుంది, మాకు సరిగ్గా పనిచేయలేదు. పనిచేయడం మంచు వల్ల మేము పోస్ట్ గార్డులు కదా పాకిస్తాన్ లేవి వాళ్ళకి దొరికిపోవడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, పాకిస్తాన్ జైల్లో పెట్టేశారు. తర్వాత మేము 2020 రిలీజ్ అయ్యాం. తర్వాత ఏంటంటే ఈ కథ, ఈ జరిగింది స్టోరీ. ఎలా ఎలా రిలీజ్ అయ్యారు? ఎలాగ అక్కడ ప్రభుత్వం నుంచి ఎలా రిలీజ్ అయ్యారు? ఎలాగంటే అక్కడ మేము ఉత్తరాలు రాసాం. మేము ఇలాగ దొరికిపోయాం, పలానా డేటేను, ఇలాగ ఉన్నాం, బాగానే ఉన్నాం, బెంగ పెట్టుకోవద్దు. కానీ నేను లెటర్లో రాశాను, అలాగా మీరు 22 మంది ఆధార్ కార్డులు పట్టుకొని ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే కన్ఫర్మ్ రిలీజ్ అవుతాం అని చెప్పాను. నేను ఎలాగ రాశాను అలాగే వీళ్ళు 2-3 నెలలు ఇటు అవగా వెళ్ళారు. అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చారు కూడా. ఇప్పుడే హామీ ఇవ్వడం రిలీజ్ చేశారు. అలాగా చాలా కష్టపడ్డారు కూడా. ఇంకా ఏవైనా ఈ మీరు జైల్లో వెళ్ళడానికి రిలీజ్ అవ్వడానికి మధ్యలో ఏమైనా ట్విస్టులు లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే జైల్లో ఉన్న తర్వాత ఏంటంటే పాకిస్తాన్ ఖైదీకి మన ఇండియా జైల్లో ఉన్నారంట. అప్పుడే పాకిస్తాన్ ఖైదీలు కూడా మన ఇండియా జైల్లో ఉంటారు. అప్పుడు ఏదో భోజనాల దగ్గర ఏదో మన ఇండియా ఖైదీ పాకిస్తాన్ గొడవలు పడి ఒక పాకిస్తాన్ వ్యక్తికి చంపేశారంట తెలిసింది. తెలియడం ఏంటంటే మాకు ఇండియా వాళ్ళందరూ దాంట్లో పెట్టేశారు రూమ్లో, వేరే వేరే ఉంటాయి రూమ్లో, వాళ్ళందరూ ఒక దాంట్లో పెట్టారు. మాకైతే తెలియదు డీటెయిల్గా. మేము అదిలా ఉంది ఏంటి అందరూ ఒక దాంట్లో బంధించేస్తున్నారు అనుకోని ఆశ్చర్యంగా ఉంది. తర్వాత ఏంటంటే అలా సాయంత్రం ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు పాకిస్తాన్. ఇలాగ జరిగింది, మా ఖైదీకి మీ ఇండియా జైలు మీ ఇండియా మనిషి చంపేశారు, మా జాగ్రత్త మాకు ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ ఏదో చేస్తారని మా వాళ్ళని, అందుకని మీకు జాగ్రత్త చేసామని చెప్పడం మాకు కొద్దిగా రిలీఫ్ అయింది. జైల్లో ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది? ఏమైనా చిత్రహింసలు లాంటివి పెట్టేవారు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే బాగానే చూసారు, ఏమి కొట్టడం కానీ చేయడం కానీ లేదు. పనులు చెప్పారు, మొక్కలు నీళ్ళేయడం చేయడం, మాకు రోజు పని ఉండేది, కానీ ఏంటి కొట్టారు కాదు. తప్పు చేస్తే కొడతారు కనపరం. మనం ఉన్న మా 22 మందిలో మేము గొడవపడినా కొడతారు వాళ్ళు. ఎందుకంటే అలాగా మేము శుభ్రంగా ఉన్నాం, మాకు ఇంతవరకు అయితే కొట్టలేదు. నా పేరు గనగల రామారావు. ఇది చూసారుగా, గనగన్న రామారావు జీవిత చరిత్రని మనం సిల్వర్ స్క్రీన్ పైన అయితే చూడనున్నాము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారుడు వృత్తి రీత్యా గుజరాత్లో అయితే చేపల వేట చేస్తున్న సందర్భంలో కొన్ని వాతావరణ పరిస్థితుల రీత్యా పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ పాకిస్తాన్ పోలీసులకు చిక్కుకొని పాకిస్తాన్ జైల్లో అనేక ఏళ్లు ఉండడం, భారతదేశ ఎంబసీ సంప్రదించి అనేక పరిణామాల మధ్య తిరిగి ఈయన దేశానికి రావడం అయితే ఈయన కథాంశంగా చెప్పుకోవచ్చు. ఈయన కథాంశంలోనే మరికొన్ని ట్విస్టులను యాడ్ చేసి దర్శకుడు చందు ముండేటి, అదేవిధంగా హీరో నాగ చైతన్య చిత్రాన్ని నిర్మించనుండడం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కే మచ్చిలేషన్ నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.